మావయ్య 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 ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే 5 minutes అవుతుంది. ఫోన్ చేయాల్సిందిగా. నేను కాల్ చేద్దాం అనుకునే లోపే నువ్వు ఫాస్ట్గా వచ్చేసావుగా. సరే దా బండెక్కు. అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా? డాడీ ఎప్పుడు తాగుతూనే ఉంటారు. ఎందుకు తాగుతున్నారా అని మమ్మీ ఆలోచిస్తూనే ఉంటుంది. అంటే తాగడం ఆపలేదన్నమాట. డాడీ తాగుడు మానేయాలంటే వైన్ షాప్స్ బంద్ అవ్వాలి మావయ్య. అది ఆగదులే. ఇది అవ్వదు. ఏమోయ్ సంజయ్ వచ్చింది చూడు. లోకి సంధ్య, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. ఎంత పెద్దగా అయిపోయావే. ఆడపిల్లలు అరటి చెట్టు లాంటి వాళ్ళు, తొందరగా ఎదుగుతారు, తొందరగా పక్వానికి వస్తారు. మరి మగాళ్ళు? మర్రి చెట్టు లాంటి వాళ్ళు ఎదగడం లేట్ అవుద్ది గాని ఎదిగిన తర్వాత భూమి కంటు పెట్టుకునే ఉంటారు. బా అమ్మా, ఎప్పుడు ఏదో ఒకసారి చెప్తూనే ఉంటావా ఆడపిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి? ఎందుకమ్మా క్లాస్ పీక్తో? మేమిద్దరం పర్సనల్స్ మాట్లాడుకోవాలి కొంచెం. నువ్వెళ్ళు. మీకేంటి పర్సనల్స్? లోకి పర్సనల్స్ తెలుసుకొని మీకు చెప్తాలే అత్తమ్మా. అదేంటి మా అమ్మని అంత సింపుల్గా పంపావు? ఇందాక నుంచి నేను గోగునారలాగా గొనుగుతూనే ఉన్నాను, అయినా పోలేదు. ఏం చెప్పి పంపావే? అది అత్తకి కోడలికి ఉన్న సంబంధంలే. కత్తికి బొచ్చుకున్న సంబంధం ఏం కాదు. టైం వచ్చినప్పుడు చెప్తాలే. ఎలా జరుగుతున్నాయి నీ స్టడీస్? సడన్గా చదువు బిడ్డలా బిహేవ్ చేయకు. అసలు నాకు చదువు అంటే చిరాకు. నువ్వు యావరేజ్ స్టూడెంటే కదా. జనరల్గా అడిగానే. జనరల్గా అంటే ఏం అడగాలి? నీ లిప్స్టిక్ బాగుంది, నీ హెయిర్ స్టైల్ బాగుంది, ఎక్కడ చేయించుకున్నావు, ఇలాంటివి కదా అడగాలి. చదువు గురించి అడుగుతున్నావు. అంతేలే గాని నీకు ఒక అన్నయ్య ఉండాలి కదా. ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాగా సున్నుండలా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? సినిమా ఒకటే మారింది. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్లా తయారయ్యాడు. అంటే బాగా డుంబుగానా? ఉప్పు బస్తాలా తయారయ్యాడు. ఇప్పుడెక్కడా? పద్దాకా బార్లో ఉంటాడు, 11 అయ్యాక తూలుకుంటూ ఇంటికి వస్తాడు. అంతగనం తాగుతుంటే మావయ్య ఏమనడం లేదా? కొట్టే స్టేజ్ దాటిపోయాడు, తిట్టే స్టేజ్ కాదు. ఏమనలేక తాగి పడిపోతుంటే వాడు అలా తూక్కుంటూ వస్తుంటే పడిపోకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడుతున్నారు. ఎందుకు అంతగనం తాగడం? సత్య అని ఒక అమ్మాయి ఫారెన్ వెళ్తూ బ్రేకప్ చెప్పి వెళ్ళింది. ఆ అమ్మాయి ఫారెన్ వెళ్తూ బావకెందుకు బ్రేకప్ చెప్పడం? బావని కూడా తీసుకెళ్తే అయిపోతుంది కదా. వీడేమన్నా క్యారీ బ్యాగా క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళడానికి? అయినా ఆ అమ్మాయి వందే భారత్ లాగా సూపర్ ఫాస్ట్, మనోడు పక్కనే ఉన్న ప్యాసింజర్. ఇద్దరికి సెట్ అవ్వదు. ఇప్పుడు మనకు బావ గురించి ఎందుకులే గానీ హాలిడేస్లో ఏ క్లాస్కి వెళ్దాం అనుకుంటున్నావు? ఇప్పుడేం హాలిడేసే ప్రిపరేషన్ హాలిడేస్ కదా. మూసుకుని మంచిగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు. సమ్మర్ హాలిడేస్ గురించి సమ్మర్లో ఆలోచిద్దాం. అంటే ముందే ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని. వచ్చిందండి వయ్యారి. మన అమ్మాయి లైఫ్లో మనం ఒకటి ప్లాన్ చేస్తాం, మన పేరెంట్స్ ఇంకోటి ప్లాన్ చేస్తారు. ఈ రెండు కాకుండా ఇంకోటి ఏదో అవుతుంది. అప్పుడు డిసప్పాయింట్ అయితే ఎవరు? మనమే. అవును కదా. కదా, మంచిగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తే ఇద్దరు కూర్చుని చదువుకుందాం. ఇప్పుడు మా మమ్మీ దగ్గర నుంచి తప్పించుకుంటే దీని దగ్గర బుక్ అయ్యానేంటి? ఏంటే? వాష్రూమ్ ఎక్కడా? అక్కడ. ఫ్రెష్ అప్ అయి వస్తానే. ఏమోయ్ కాఫీ ఇస్తావా? పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించరు కానీ టైంకి కాఫీ కావాలంటారు. లోకి ఫీజు గురించే కదా, నాకు గుర్తుందిలే. గుర్తుంటే సరిపోదు, టైంకి ఫీజు పే చేయాలి, లేకపోతే అందరి ముందు దాని పరువు పోద్ది. అవన్నీ నేను చూసుకుంటాలే బా. చూసుకుంటారు చూసుకుంటారు. గుడ్ మార్నింగ్ అంకులు. గుడ్ మార్నింగ్. ఎలా ఉందిరా మీ మేడంకి? మిమ్మల్ని తలుచుకుంటుందంట సార్. ఏంట్రా? అదే హాస్పిటల్లో ఉండి కూడా మిమ్మల్నే తలుచుకుంటుందంట సార్. అది తనకు నా మీద ఉన్న అభిమానం రా. అయినా ఇంత చిన్న వయసులో చదువుకోకుండా ఎందుకు పనిచేస్తున్నావురా? మా మమ్మీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. మా డాడీ చేసే ఆ కూలి పనుల వల్ల మా ఇంట్లో మందులకు కూడా సరిపోవట్లేదు. అందుకే నేను ఇలా పని చేసుకుంటున్నాను. బాగా చదువుకుంటే నువ్వే 10 మందికి పనివచ్చు కదరా.
మా మమ్మీ హెల్తే బాగుంటే నేను ఎందుకు చదువుకోను సార్? ఆ. పంకజాన్ని హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారట? ఇంకో 2 డేస్లో సార్. సరే వెళ్ళు. సరే అంకుల్, ఆ, వెళ్ళొచ్చు ఆ. కదా? గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. లోకి లేచిందా అమ్మా? లేచింది మావయ్య. అది ఎప్పుడు లేవాలి కానీ నువ్వు వెళ్ళి రానాలు లేపు. సరే మావయ్య. టిన్, టిడిన్, టిడాన్. లోకి లోకి గట్టిగా కొడతా చెప్తున్నా. బావా. ఎవరు నన్ను బావా అనేది? ఏయ్, ఎవరు నువ్వు? నేను బావా సంధ్యని, మీ అత్తమ్మ కూతుర్ని. ఓ, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. బాగా హైట్ అయిపోయావు. నువ్వు కూడా బాగానే బొద్దుగయ్యావు. కానీ నన్ను ఇంకొకసారి లేపకే. మీ డాడీ చెప్తేనే లేపాను. నేను లేవాలనుకుంటేనే లేస్తాను, ఒకరి కోసం నేను లేవను. బావా. వెళ్ళు. ఏంటి మావయ్య బావకు అంత కోపం? అది కోపం కాదమ్మా, రాత్రి తాగిన హ్యాంగ్ ఓవరు. అంత తాగొస్తుంటే నువ్వేమనవా? ఈ రోజుల్లో పిల్లల్ని ఏమనాలన్నా భయం వేస్తుందమ్మా. ఎప్పుడు ఏం చేసుకుంటారో భయంగా ఉంది. అలా వదిలేస్తే ఎలా మావయ్య? వాడికి బ్రేకప్ అయిందమ్మా. మళ్ళీ బ్రేక్ త్రూ పాయింట్ దొరికేదాకా వాడు అలాగే ఉంటాడు. బ్రేక్ త్రూ పాయింట్ దొరకకపోతే? ఇది దేవుడు మనకిచ్చిన లైఫ్ అమ్మా. ఒకరిని దూరం చేస్తే అంతకు మించి మరొకరిని దగ్గర చేస్తాడమ్మా. అంత నమ్మకం ఏంటి మావయ్య? మనిషి పుట్టుకే నమ్మకం అనే బేస్మెంట్ మీద మొదలైందమ్మా. చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా పెద్ద పెద్ద వేదాంతాలు మాట్లాడుతున్నారు మావయ్య. ఆయన అంతేనమ్మా, కూర్చొని ముచ్చట్లు పెడితే వారమైనా చెప్తూనే ఉంటారు. ఎందుకత్తమ్మ మావయ్యని అలా అంటారు? మావయ్య ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది. కొత్త మోజు కదమ్మా, అలాగే ఉంటది. మాటలతో కడుపు నిండదు కదా. పదండి టిఫిన్ చేద్దురు గాని. మ్, ఏంట్రా బలదూరులు తిరగడానికి రెడీ అయ్యి మరీ వెళ్ళాలా? లోకి, నేను ఇంతకుముందు వాళ్ళేను గెలకకు చెప్తున్నా. అవును, అప్పట్లో ఎందుకుంటావులే, బాగా బీరులు తాగి బొజ్జ పెంచావుగా. కొడితే కర్ర కాదు. నువ్వు కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారు మరి. ఊరుకోకపోతే ఊరేసుకో. ఎవరికి నష్టం? నేను ఎవరికైనా వేస్తానేమో కానీ నేనైతే ఊరేసుకోను. నష్టం నాకు కాదు, కష్టం నీకే. నష్టమా? నాకెందుకు నష్టం? సత్య అప్డేట్స్ అన్ని నాకే వస్తాయిగా. లోకి, నేను సత్యాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా. మళ్ళీ తన టాపిక్ తీసుకొని రాకు. సత్య ఎవరు? మా వాడు ఎక్స్. ఫారెన్ వెళ్ళిందని చెప్పావు, తనే కదా? ష్, మీ అమ్మాయిల మధ్యలో ఒక్కటి ఆగదే. అది మా వీక్నెస్. చెప్తే తప్పేంటి? తప్పులేదా? అస్సలు తప్పులేదా? నేను ఒకటి చెప్తా, ప్రాంకా చెప్పు. చెప్తా. లోకి నా బ్రేకప్ స్టోరీ చెప్పినప్పటి నుంచి నన్ను చూడంగానే ఏం గుర్తుకొస్తుంది? ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు బ్రేకప్ అయిందా అని ఆలోచిస్తూ ఉంటా. ఇవే థాట్స్ కదా. ఒక మంచి బ్రేకప్ అయి లోన్లీగా ఫీల్ అవుతుంటే మధ్యలో లోకి వచ్చి మైండ్ దగ్గరికి కావు అని వస్తుంటే ఎలా ఉంటుంది తెలుసా? మనందరికీ దిగులు ఏంటంటే ఎవరైనా ఒక మనిషి మీదకి వచ్చి ఒక గాసిప్ చెప్పగానే ముందు నమ్మేస్తాం, ఆ తర్వాత థింక్ చేస్తాం. అలా కాదు, ముందు థింక్ చేసి ఆ తర్వాత మనిషి మీదకి ఒక ఒపీనియన్కి రావాలి. మీరంత ఫీల్ అవ్వకండి బావగారు. మీకు ఆల్రెడీ బ్రేకప్ అయింది కదా, దాని నుంచి త్వరగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానే తప్ప ఇంకేం లేదు. అబ్బో, వీడు సిద్ధాంతి, నువ్వు వేదాంతి, సరిపోయారు ఇద్దరు. భలే సపోర్ట్ చేసుకుంటున్నారు ఇద్దరికిద్దరు. అలా ఏం లేదే. ఆపే నీ నాటకాలు. సరే, మీ ఇద్దరు గొడవడండి, నేను వెళ్తున్నా. బార్కేగా. పొద్దునే బార్కోర్ వెళ్తారా? నువ్వు వెళ్తావుగా. లోకి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. త్వరగా ఇంటికి రండి. సరే, బాయ్. నువ్వెందుకే వాడిని ముందు రమ్మంటున్నావు? జనరల్గా మా అన్నయ్యకి చెప్తాను, అలానే చెప్పాను. వాడు మీ అన్నయ్య? చీ 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 చీ, మీ అన్నయ్య నాకెందుకు అన్నయ్య అవుతాడు? బావ అవుతాడే గాని. తెలివితేటలు చూపించకే. లేదు లోకి, మా ఊర్లో మావయ్య కొడుకుని బావ అని అంటారు. ఓవర్ యాక్షన్ చేయకే. జోక్ చేస్తున్నా. రే, ఎందుకురా డైలీ అలా తాగుతావు? నేను దాగడానికి మేము స్పాన్సర్ చేస్తున్నావా? లేదు. మరి ఎందుకురా నాకు ఉచిత సలహాలు ఇస్తావు? ఒరే, నేనేదో నీ మంచి కోసం చెప్తుంటే. నా మంచి కోసమా? నా కోసం ఏం చేసావు చెప్పరా? అరే, ఎందుకురా తింగరోళ్ళ మాడతావు? ఏదేదో తినగమాడు. తింగరోడ్లా కాదురా, కరెక్ట్గా మాట్లాడుతున్నా. రేయ్, నేను మందు ఎందుకు తాగుతున్నాను తెలుసా? నేను మందు తాగేదే బ్రేకప్ మర్చిపోవడం కోసం. నువ్వు ఎందుకు తాగుతున్నావు అని అడగంగానే నాకు నా బ్రేకప్ గుర్తుకొస్తుందిరా. అరే, ఇప్పటికే చాలా ఎక్కువ తాగావు, కాపు. తనని మర్చిపోలేకపోతున్నాను రా. రానా, సత్య ఎండ్ అయిపోయిన చాప్టర్ రా. నువ్వు మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలంటే ఆ చాప్టర్ని అక్కడే వదిలేయాలరా.
అంటే ఏంటి ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేస్తావా? అంటే ఏంట్రా నేను నీకు బ్రోకర్ గడ్లా కనిపిస్తానా? తన్నెత్తాను రే. తన్నెత్తాను రే. ఒరే నా స్లాంగ్ గా ఇంకోసారి ఎక్కిరించు అనుకో, కొరికేస్తాను రే, కొరికేస్తాను. కొరికేస్తాను. ఒరే. రే ఇక్కడ ఎందుకు ఆపావురా? మీ ఇల్లు వచ్చింది దగ్గర. అప్పుడే వచ్చిందా? ఇందాక ఎప్పుడు వచ్చింది కానీ దిగు. ఏ నేను పోనరా, నాకు బండి మీద అరే బాగుంది. మా బాబు దొబ్బులాడతాడా హే వదులు. అరే ఉండొచ్చు కదరా ప్లీజ్. ఒరే ఉండొచ్చు కాదురా, నేను వెళ్ళిపోవాలరా. అరే దిగేస్ అంకుల్ 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 వచ్చి అంకుల్ అంకుల్ గో గో గో. అదిగో వచ్చాడు మా తాగుబోతు అన్నయ్య. ఎక్కడే? కింద. ఏం లేదు, ఒకసారి హ్యాండ్ పొడుగ్గా ఉంది, ఇంకోసారి పొట్టిగా ఉంది. చిన్నగా మాట్లాడు, వింటే మమ్మీ లేస్తుంది. మమ్మీ అంటే మీకు భయం, నాకెందుకు భయం? ఏంటే వచ్చి ఒక రోజు కూడా అవ్వలేదు, ఓ తెగ సేవలు చేసేస్తున్నావు. నేను హెల్ప్ చేసింది మీ అన్నయ్య కాదు, మా మామయ్యకి. నేను వెళ్ళకపోయి ఉంటే ఇద్దరు పడిపోయేవాళ్ళు తెలుసా? అబ్బో. అయినా నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. చూసి సిగ్గు తెచ్చుకో. ఓవర్ యాక్షన్ చేయకు. హ్మ్.